వీళ్ళ యాటిట్యూడ్, కమండీ యాటిట్యూడ్ మేము చాలా ఎందుకంటే 93% 2005 నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ అయితే యాజమాన్యం మారింది, 2 సార్లు మారిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్ గా ఆపరేట్ చేయట్లేదు. గో ఎయిర్ ఇదైపోయింది, జెట్ ఎయిర్వేస్ ఇదైపోయింది, అంతకుముందు సహారా ఎయిర్వేస్ ఉండేది అదైపోయింది. ఇటువంటి కింగ్ ఫిషర్ చాలా బాగుండేది, అది ఫ్లైట్ సర్వీస్ అంతా ఆన్ టైం ఉండేది, అది కూడా డిఫెక్ట్ అయిపోయింది. ఇవన్నీ డిఫెక్ట్ అవుతా ఉంటే వాళ్ళ కెపాసిటీ అంతా ఇండిగో అబ్జర్వ్ చేసేసింది గవర్నమెంట్ సెక్టర్ లో ఎయిర్ ఇండియా ఉండగా. ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అయింది అనుకోండి, వీళ్ళిద్దరూ కలిపి 93% ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ప్యాసింజర్స్, దాదాపు మనకి ఎయిర్ ప్యాసింజర్స్ దాదాపు 50 కోట్లు సంవత్సరానికి. మన పాపులేషన్ 150 కోట్లు అయితే సర్ప్రైజింగ్ థింగ్, ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ ఎప్పుడైతే బాగా పెరిగిందో ఎయిర్ ట్రావెల్ పెరగాల్సి వచ్చింది. సంవత్సరానికి 50 కోట్లు. అందులో 64% ఇండిగోది అయిపోయింది, అంటే 2/3. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకంటే మీరు ఆలోచించండి, కేవలం 15% ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి మిగతా కరెక్ట్ గా రన్ చేయగలరు ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు కావాలని అది ఢిల్లీలో అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళ పవర్, సత్తా ఏంటో యూనియన్ లా చూపించారు. రోడ్డు మీద కూర్చుని యూనియన్ ధర్నా ఎలా చేస్తుందో ఫ్యాక్టరీ మూతపడడానికి అలా చేశారు ఇండిగో మేనేజ్మెంట్. అంటే ఏంటి, రూల్స్ అప్లై చేయొద్దు అనే ఉద్దేశం, చెయ్యండి లేకపోతే రిలాక్స్ చేయండి లేకపోతే మేము పని చేయమన్నట్టు. కానీ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇంకో 2-3 చిన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రం వీటిని కరెక్ట్ గా 2 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాళ్ళు లాసులకు వెళ్ళాలి కానీ వీళ్ళ ప్రాఫిట్ మాత్రం కావాలి. ఇందులో 2 మెయిన్ ప్రమోటర్స్ ఉన్నారు, ఒకళ్ళు రాకేష్ గంగ్వాల్ అని, ఇంకొకళ్ళు రాహుల్ భాటియా. ఒకళ్ళు భాటియా, ఒకళ్ళు గంగ్వాల్. ఈ గంగ్వాల్ అన్న అతను యుఎస్ ఎయిర్వేస్ కి సిఇఓ కింద చేశాడు, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇచ్చాడు. ప్లస్ ఆ నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ తోటే ఇలాంటి నిర్ణయాలు 100, 150, 250 ఇటువంటి విమానాలు ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా అదే నడిచింది. ఓకే. అయితే 2 వారాల క్రితం ఏమైందంటే, ఎయిర్ బస్ లో ఈ 320 ఎస్పెషల్లీ ఈ వీళ్ళకున్న మోడల్స్ అన్ని అవే, అందులో ఒక సాఫ్ట్వేర్ లోపం ఆస్ట్రేలియాలో దొరికింది. దాంతో ప్రపంచంలో 6,000 ఉన్న విమానాలు 6,000 ఉంటే మొత్తం అన్ని డౌన్లోడ్ చేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇండియా చాలా ఎఫిషియెంట్ గా 48 అవర్స్ లో దాదాపు 90% పూర్తి చేసిందండి అది సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్. అది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. చాలా మీడియాలో చాలా అండర్ ప్లే అయింది, కానీ అది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. అయితే ఈ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేసి ఢిల్లీలో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇది చేశారు, గవర్నమెంట్ ని రిలాక్స్ చేయించారు ఇప్పుడు December 15th వరకు. బట్ యాక్చువల్గా ఇప్పుడు కూడా చూస్తే ఓన్లీ 15% వాళ్ళు కొంచెం తేడా చేయొచ్చు, మిగతావన్నీ కరెక్ట్ గా రన్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇంకా పవర్ చూపిస్తున్నారు. కరెక్టే కానీ సార్, ఇప్పుడు 610 కోట్ల రూపాయలు రీఫండ్ కి ఇవ్వడము, ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బంది పడి మొత్తం అసలు ఆ ఎయిర్లైన్స్ కే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనబడింది కదా. మరి ఇది వాళ్లకు ఫేమ్ దెబ్బతిన్నట్టే కదా. మరి ఫేమ్ వదిలేయండి, ముందర ఏంటంటే దాదాపు 8 లక్షల ప్యాసింజర్స్, ఇప్పుడు ఈ రోజు 300 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది మళ్ళా, అంటే దాదాపు ఇంకొక 36,000 కనీసం లెక్క పెట్టుకోండి, తక్కువ టికెటింగ్ అయినా కానీ. అంటే దాదాపు 8.5 లక్షల ప్యాసింజర్స్, అందులో కనీసం 150 మంది సొంత పెళ్లి కోసం వెళ్తా ఉంటారు. కనీసం దాదాపు 50,000 మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను, పాట్నాలో ఉన్నారు, ఆయన ఢిల్లీ వెళ్ళాలి నిన్న రిఫరల్ కోసం, అంటే రివ్యూ అనుకోండి, కానీ ఆయన రివ్యూకి ఢిల్లీ వెళ్ళాలి, ఆయనది ఇండిగో ఫ్లైట్. నేను లక్కీలీ లాస్ట్ డే అంటే December 1st వచ్చాను సాయంకాలం, సేమ్ బై ఇండిగో ఫ్లైట్ ఉంది. 4 గంటలు డిలే చేసి 4 గేట్లు మార్చి ఫైనల్ గా వచ్చాను లక్కీలీ. సో ఇదంతా ఏమవుతుందంటే, తర్వాత ఏంటంటే వీళ్ళు టికెటింగ్ కూడా ఎలా చేశారంటే, ఆల్గోరిథమ్స్ వాడి 2-3 సార్లు చెక్ చేస్తుంటే దాని రేట్ పెరిగిపోతుంది. సో ఆర్టిఫిషియల్ గా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు. ఒక్కోసారి ఎయిర్ క్రాఫ్ట్ ఖాళీగా ఉంటుంది, నేను 2-3 సార్లు బాంబే నుంచి ప్రయాణం చేసినప్పుడు దాదాపు సగం పైన ఖాళీ, కానీ ఆ రోజు టికెట్ మాత్రం 30,000 ఉంటుంది. సో మ్యానిపులేట్ చేసి దాన్ని అట్లా. అలాగే శ్రీనగర్ చూస్తే అక్కడ బయట ప్రైవేట్ ఆపరేటర్స్ కి ఇచ్చి 1,200 కూడా 4,000 రూపాయలతో ఉన్న టికెట్ 1,200 కూడా లాస్ట్ మినిట్ లో అమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ ఆన్లైన్ కాకుండా ఇటువంటి డర్టీ ట్రిక్స్ ఒకటి ఆడడం,
ఫెయిర్ గేమ్ కాదు. ఆ విధంగా చూస్తే ఇంకా ఎయిర్ ఇండియా దాని బ్లోటింగ్ మెకానిజం బ్లోట్ వల్ల చాలా ఇంకా సఫర్ అవుతుంది. కానీ వాళ్ళది చాలా ఫెయిర్ గేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ మరి దీన్ని ఎట్లా భరిస్తోంది ఇట్లాంటి టాక్టిక్స్ అన్నింటినీ కూడా? ప్రస్తుతానికి మీడియా ప్రకారం తెలిసింది ఏంటంటే వాళ్ళు రూల్స్ రిలాక్స్ చేశారు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అవును. సిఇఓకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అవును. ఇందులో సర్ప్రైజింగ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అండి, మనం ఎంతో భారతదేశానికి గొప్ప కింద చెప్పుకుంటాం. అటు గూగుల్ దగ్గర నుంచి అందరూ మన సిఇఓస్ మన వాళ్ళే అని, కానీ దీనికి కాదు. అందరూ మన వాళ్ళని. కానీ మన ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్ కి అందరూ సిఇఓలు అందరూ ఫారినర్సే. ఫారినర్సే. అది పోనీ శాలరీస్ ఏమన్నా పోనీ 4 కోట్లు 10 కోట్లు కాదండి, 60 కోట్లు 70 కోట్లు. వాళ్ళ కమిట్మెంట్స్ ఏముంటాయి. తర్వాత నేషనలిజం అన్నది పైకి చూపించకపోయినా కొంచెం ఇంటర్నల్ గా ఉంటుందండి, అంతే. బాధ వీళ్ళకి బాధ ఉండదు. కమర్షియల్, నేను టికెట్ కొనుక్కున్నా లేకపోతే మాది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. స్టార్టింగ్ లో ఇండిగో చెప్పింది కూడా ఆపరేషనల్ రీజన్స్ వల్ల అన్నారు. ఎక్కడ ఆపరేషనల్ రీజన్స్ ఏం కాదు, కేవలం 10 to 15% కట్ చేసుకోవడంలో వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఇప్పుడు ఇండియాలో 64% మాది ఉంది, మా సత్తా ఏదో చూపిస్తాం. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే, దీన్నే డ్యూయోపోలీ అంటారు ఇంగ్లీష్ లో, కామర్స్ లో. అంటే 2 కంపెనీస్ ఒక సబ్జెక్ట్ ని, అంటే ఒక మ్యాటర్ ని, సర్వీస్ ని కానీ గూడ్స్ ని కానీ కంప్లీట్ డామినేట్ చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ డిక్టేట్ చేస్తారు. వాళ్ళు ఏది కావాలంటే ఆ రూల్ తెచ్చుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే దీన్ని బ్రేక్ చేయాలండి. కనీసం ఇంకొన్ని 2-3 ఎయిర్లైన్స్ ఇప్పుడు ఆకాశ ఆల్రెడీ వచ్చింది, కానీ దాన్ని బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రీజనల్ ఎయిర్లైన్స్ చాలా ఫెయిల్ అయినాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ బేస్డ్, విజయవాడ బేస్డ్, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. వాటిని అన్నింటినీ రివైవ్ చేసి కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకేంటంటే ముందర నుంచి అకౌంటబిలిటీ పెట్టాలండి. ఒకవేళ నిజంగా కొలాప్స్ అవుతుంటే మనం ఏం జాలి చూపించకూడదు, దాన్ని కొలాప్స్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇండిగో మీద జాలి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజున 64% ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ప్యాసింజర్స్ ఇబ్బంది అందువల్ల చేస్తుంది. ఇదే వేరే సెక్టర్ లో కూడా చూడాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వేరే సెక్టర్ లో కూడా చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రస్తుతానికి టెలికాం సెక్టర్ లో జియో అండ్ ఎయిర్టెల్ డామినేట్ చేస్తున్నాయి. వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ సైడ్ లైన్ లో ఉన్నాయి, మిగతా డిఫరెంట్ అయిపోయినాయి. ఒకప్పుడు 12 ప్లేయర్స్ ఉండేవారు, తర్వాత వీళ్ళు డేటా 10 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మినిమం మీకు కనెక్షన్ కావాలి అంటే 2 GB డేటా తోటి ఈ రోజు కనెక్షన్ కావాలి అంటే మినిమం 300 రూపాయలు 350 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. సో 2 సంవత్సరాల క్రితం 150 రూపాయలు ఉండేది. మోనోపోలీ లేకుండా చూడాలి, ప్లస్ గవర్నమెంట్ ఇది ఈ దృష్టిలో అమెరికా చాలా ముందంజ ఉంటుందండి. వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్ చూసుకుంటా వాళ్ళకున్న అసోసియేషన్ వాళ్ళ రూల్స్ చాలా టైట్ గా ఫ్రేమ్ చేస్తారు. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎస్పెషల్లీ ఇటువంటి వాటిలో. అలాగే ఇందులో కూడా బ్యాంక్స్, ఈ రోజు ఏటీఎంస్ లో మనీ లేదు, మరి ఏమవుతుందో తెలియదు. లాస్ట్ 48 hours లో మనీ లేదు. అలాగే వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ వచ్చినప్పుడు 1 month ఏటీఎంస్ క్యాష్ ఫిల్ అవ్వదు.